ఆంధ్రజ్యోతి చూసినట్టయితే స్వదేశీ న్యాయం నేటి నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు, భారతీయ న్యాయ సంహిత, నాగరిక్ సురక్ష, సాక్ష్య అధినియం, ఐపీసీ ఒక బిఎన్ఎస్, సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్, అలాగే ఎవిడెన్స్ యాక్ట్ బిఎస్ఏగా మార్పు, పోలీసులకు మరిన్ని అధికారాలు, దేశద్రోహం రాజద్రోహంగా పరిగణ, నిందితుల చేతులకు బేడీల పునరుద్ధరణ, కొత్త చట్టాలపై పలు వర్గాల అభ్యంతరాలు, ఇవి మన కోసం చేసుకున్న చట్టాలు. అమిత్ షా దేశ నేర న్యాయ వ్యవస్థలో విస్తృతమైన మార్పులు తీసుకొచ్చే కొత్త నేర చట్టాలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ఇక మీదట భారతీయ న్యాయ సంహితగా బిఎన్ఎస్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, సిఆర్పిసి భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ భారతీయ సాక్ష్య అధినియం మారనున్నాయట. అయితే వివిధ వర్గాల నుంచి నూతన చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, వీటి అమలును నిలిపివేయాలని చెప్పి కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే ఓ పిటిషన్ దాఖలైంది. గత ఏడాది డిసెంబర్లో సదరు మొత్తానికైతే శిక్షలు మారుతున్నాయి. బెయిల్ కఠినం, పోలీస్ కస్టడీలో 55 నుండి 75 రోజులు, డిజిటల్ ఉపకరణాలకు ట్యాంపర్ చేసి సాక్ష్యాధారంగా వాడే ముప్పు, కొత్త చట్టాల్లో వివాదాంశాలు అమలును వాయిదా కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్. నేను అంటున్నా, ఈ చట్టాలు ఇవన్నీ కూడా మా రాజకీయ నాయకులకు కూడా వర్తిస్తాయా? మా ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా వర్తించే ఒక చట్టం తీసుకురండి. కోట్లు దొబ్బి తిన్న మా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళ హారతి పట్టి మరి జైలుకి పంపిస్తాం. సో మరి అటువంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? దయచేసి రాజ్యాంగ సవరణలు చేయండి ఈ విషయంలో. రాజకీయ నాయకులు తప్పు చేస్తే, ముఖ్యమంత్రి కూడా తప్పు చేస్తే ముఖ్యమంత్రి మీద మరి ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు? మాట ఇచ్చి తప్పినటువంటి రాజకీయ నాయకులకు ఎటువంటి శిక్ష వేయాలని చెప్పి ఒక చట్టం తీసుకురండి అని చెప్పి అమిత్ షా గారికి ఈ చట్టం తీసుకొచ్చి జర పుణ్యం కట్టుకోండి, దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో దయచేసి ఈ చట్టం తీసుకొచ్చి పుణ్యం కట్టుకోండి అని చెప్తా ఉన్నాం మేము. రాజకీయ నాయకుల మేనిఫెస్టోని, పార్టీల మేనిఫెస్టోని ఒక కేసుగా పరిగణించి, ఇగో ఈ మేనిఫెస్టోలు వీళ్ళు ఇచ్చిర్రు ఇట్లా, కానీ ఏం కాలేదు, దీనివల్ల మేమే ఫూల్స్ అయినాం, బఫూన్లు అయినాం, పిచ్చోళ్ళమైనాం, వాళ్ళు మాత్రం అబో అద్భుతంగా ఉన్నారని చెప్పి ఒక కేసు పడేటట్టు ఏదైనా ఒక కొత్త కాన్సెప్టో కొత్త చట్టమో తీసుకురావాల్సిందిగా అమిత్ షా గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. చాలామంది ఆవేశంగా ఉన్నారు, ముఖ్యంగా తెలంగాణ అయితే నమ్మి ఇంకేనో గుంటలకు వెళ్ళి ముళ్ళకంపల పడినట్టు అయింది మా బతుకులు తెలంగాణలో. ఆ గుంత ఉంటుంది కదా, ఇన్ని రోజులు గుంతలు పడ్డాం అనుకున్నాం, ఆ గుంతలకెళ్ళి వచ్చి మళ్ళీ ఏడబడ్డామండి, ముళ్ళకంపు ఉన్న గుంతలు పడ్డాం ఈసారి.